హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మొత్తానికైతే ఈరోజు వార్తలు చూసినట్లయితే దళితులను ఆలయంలోకి రానివ్వని బీసీ కులస్తులు అన్న ఒక వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మతం పేరుతోనే ఈ తెలంగాణలో ఏదో ఒక రాజకీయం చేయాలన్న ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు. మరి మతం పేరుతో రాజకీయం చేయడానికి వాళ్ళకు మత పార్టీలు ఉన్నప్పటికీ ఎందుకు ఇంత అంటే ప్రాబల్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఒకటో రెండు సందర్భాల్లో రాజకీయంగా ఎవరైనా చేసినటువంటి విషయం మీద రాజకీయ మాటలు మాట్లాడుతున్నప్పటికీ కొంతమంది మాత్రం కేవలం హిందూ మతం అని చెప్పేసి అసలు ఎక్కడ ఏం జరిగినా దాన్ని మతానికి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు బంగ్లాదేశ్లో ఏదన్నా దాడి జరిగినా ఆ బంగ్లాదేశ్కి సంబంధించిన విషయంలో ఇక్కడ హిందువుల్ని కాపాడుకుందాం రండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రష్యా యుద్ధాన్ని ఆపినటువంటి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు అనే విషయంలో మాట్లాడితే వాళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి. అయితే ఏది ఏమైనా మతం అనేదే మారణ హోమానికి దారితీస్తుంది. ఈరోజు మతం లేకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక సందర్భంలో మరి వాళ్ళ నమ్మకాలు అవి అని అంటే నమ్మకాల వరకు మతాలను పెట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ మతాన్ని పుణికిపించుకొని మతంలో మునిగిపోతే మతమే ఇక అన్నిటికన్నా పెద్దది అని చెప్పేసి ఆ భ్రమంలోకి వెళ్ళిపోతే మతమే మన బతుకులకు కారణము అని చెప్పేసి లేదంటే మతం లేకపోతే మేము బతకము అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా అది మారణ హోమానికి దారితీస్తుంది. ఈరోజు మతం నమ్ముకున్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. ఒక్కో మతాన్ని కోట్ల మంది కూడా నమ్ముతున్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ఒక 10 మందికే మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే వీళ్ళు మతం పేరుతోని రాజకీయాలు, మతం పేరుతోని మారణ హోమాలు, మతం పేరుతోని దందాలు నడిపించుకున్నటువంటి బ్యాచ్ కాబట్టి ఈరోజు ఆ దందాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకు మతం పేరుతో డ్రామాలు చేస్తున్నారంటే వాళ్ళు బతకడం కోసమా లేదంటే వాళ్ళ బిజినెస్లు బతకడం కోసమా మాత్రమే తప్ప వేరే ఏముండవు. ఈరోజు ఈ వార్తను ప్రధానంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మరి అని అంటే దళితులను గుళ్ళోకి రానివ్వని బీసీ కులస్తులు అని హెడ్డింగ్ పెట్టారు. దళితులను గుళ్ళోకి రానివ్వని బీసీ కులస్తులైనా అందులో వేరే కులాల వాళ్ళు లేరంటే అందరూ ఉంటారు, కానీ బీసీలను ముందు పెట్టాలి. ఎందుకు బీసీలను అంటే ఒకవైపు వర్గీకరణ ఉద్యమము, ఇంకోవైపు 42% రిజర్వేషన్లు కావాలనే ఉద్యమము, మొత్తం రెండింటికి 2 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ డైవర్ట్ చేయాలంటే ఇట్లాంటి వార్తల్ని ప్రధానంగా చూపించేది అంటే ఈ బీసీ కులాలే. ఇప్పటివరకు ఎన్నో దాడులు దళితుల మీద జరిగినటువంటి దాడుల్లో బీసీలే ముందున్నారు. ఇది విజయం, ఇది నిజంగా సత్యం. అయినప్పటికీ మరి వీటి వెనకాల రెడ్లు విలమలు వీళ్ళందరూ ఎవరు లేరా అని అంటే వాళ్ళు ప్రత్యక్షంగా దాడులు చేయకుండా పరోక్షంగా వీళ్ళ మధ్యలో పుల్లులు పెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు కాలం మారుతుంది, అభివృద్ధిలో దేశం ముందుకు సాగుతుంది, అయినా దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని చోట్ల దళితుల ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉల్లంఘిస్తూ వివక్ష చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండలంలోని శివారు గ్రామం వెంకటాపూర్లో వెలుగులోకి వచ్చింది. దుర్గమ్మకు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకునేందుకు దళితులు ఆలయానికి వచ్చారు. వారిని ఆలయంలోకి వెళ్ళనివ్వకుండా బీసీ కులస్తులు అడ్డుకున్నారు. ఎవడు అడిగినాను మిమ్మల్ని బీసీ కులస్తులు అని చెప్పేసి ఏంది అని అంటే గ్రామస్తులు, అందులో ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి హిందుత్వాన్ని, ముఖ్యంగా హైందవ మతాన్ని మెదడులో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎందుకు గుళ్ళోకి రానియలేదు? అసలు ఈ దుర్గమ్మలు గ్రామ దేవతలను పెట్టుకున్నది ఎవరు? ఈ సోకాళ్ళు మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్కృతం పేరుతోని, హైందవం పేరుతోని, బ్రాహ్మణత్వం పేరుతోని బ్రాహ్మణులు, ఈ శూద్రులు అనేటువంటి ఈ బీసీలు, ఈ ఎస్సీ ఎస్టీలను ఎవరిని గుళ్ళోకి రానియద్దు అని అంటే మీ గుళ్ళోకి మమ్మల్ని రానియట్లేదు కాబట్టి మీ దేవుని మమ్మల్ని చూడనియట్లేదు కాదు, మీ దేవుని దగ్గర మమ్మల్ని రానియట్లేదు అని చెప్పేసి ఏ చెట్టు కిందనో ఏ పుట్టక దగ్గరనో ఎక్కడనో ఒక దగ్గర ఒక రాయిని పెట్టుకొని ఇది మా పోషమ్మ, ఇంకో ఈమె మా ఇల్లమ్మ, ఇంకో ఈమె మా దుర్గమ్మ అని చెప్పేసి, నల్లపోషమ్మ, చెరువు కట్ట మీద ఉంటే కట్ట మైసమ్మ అని చెప్పేసి మైసమ్మల పేర్లు పెట్టుకొని వీళ్ళు పూజలు చేసుకున్నామంటే ఈరోజు ఆ గుళ్ళల్లోకి కూడా రాయికి రప్పకు పెట్టుకున్నటువంటి గుళ్ళకు కూడా ఈరోజు అంటే ఈ బ్రాహ్మణులు వచ్చి పూజలు చేస్తూ ఈరోజు అదే దుర్గమ్మకు, అదే గ్రామ దేవతలకు, ఎవరైతే అంటరాని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళు పెట్టుకున్నటువంటి గుళ్ళలో కూడా వీళ్ళని రాణించేటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నాయి. మొన్న కూడా సికింద్రాబాద్ బోనాలకు ముందు చాలామంది
గొల్లకుర్మ సోదరులు వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి చాలామంది చెప్పారు, అరే మా దేవతల కాడ మేము చేసేటువంటి పూజల కాడ ఈ బ్రాహ్మణులు వచ్చి పూజలు చేసి ఎక్కడిది రాబాయ్ అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. మీ గుళ్ళలోకి రానియకపోతే ఈరోజు వీళ్ళు ప్రత్యేకంగా చెట్టు కింద పెట్టుకున్నటువంటి దేవుళ్ళ కాడికి మీరొచ్చి వాటికి గుడిలు కట్టి మీరొచ్చి వాటికి పూజలు చేసి ఈరోజు మీరొచ్చి వాటికి దగ్గర హుండీలు పెట్టి ఈరోజు మీరొచ్చి వాటిని బిజినెస్ చేయాలనే ప్రయత్నం చేసేది ఉంటే మరి అక్కడ పూజలు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? అక్కడికి వచ్చి దేవునికి మొక్కుకుంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఒకవేళ ఈరోజు దళితులు గుళ్ళోకి రావద్దు అని చెప్పేసి వీళ్ళందరూ పోయి చర్చిలో అంటే మతం మారేది ఉంటే మీకు ఓకేనా? మతం మారచ్చు. మరి మతం మారేది ఉంటే మళ్ళీ వీళ్ళందరూ మతం మారుతున్నారు అని చెప్పేసి ఎవరైతే మత ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే మీరే ఈ గుళ్ళోకి రానియకుండా అడ్డుకునేది మీరే, గుళ్ళోకి రానిస్తలేరు అని చెప్పేసి చర్చికి పోతే అంటే చర్చిలో పోవద్దు అని చెప్పేది మీరే, మసీదులో పోవద్దు అని చెప్పేది మీరే. అంటే మీకు నచ్చినట్టుగా గుడికి రాకుండానే దేవునికి మొక్కకుండానే ఆ మతంలోనే బతకాలంటే ఎట్లా బతుకుతారు? ఈరోజు మీరు చెప్తున్నటువంటి అంశం ప్రకారంగా దేవుడు ఒక నమ్మకము, మీకు దేవుని మీద నమ్మకం ఉంది, ఎస్ నమ్మండి, కాదని ఎవరు అంటున్నారు. కానీ దేవుని నమ్మేటువంటి మీరు ఆ దేవుణ్ణి మొక్కుకుందామంటే వచ్చేటువంటి వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళు ఆ దేవుని దగ్గర కాకుండా వేరే దేవుని దగ్గర పోతా అంటే ఎట్లా? మీరైనా కూడా ఈరోజు ఒక ట్రైన్లో పోవాలనుకుంటారు, ఆ ట్రైన్లో టికెట్ లేకపోతే ఇంకో ట్రైన్ బుక్ చేసుకుంటారు కదా, ఒక బస్సు లేకపోతే ఇంకో బస్సును బుక్ చేసుకుంటారు కదా, ఒక ఫ్లైట్ దొరకకపోతే ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకుంటారు కదా, ఒక స్కూల్లో అడ్మిషన్ దొరకకపోతే ఇంకో స్కూల్కి పోతారు కదా. ఇవన్నీ మనం చేస్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ చూసుకునే పరిస్థితులు ఉన్నాయి కదా ఈరోజు. మరి ఆల్టర్నేటివ్ చూసుకునేటువంటి మనము ఈరోజు వీళ్ళు ఒకవేళ మమ్మల్ని దేవుని గుళ్ళోకి రాణిస్తలేరు అని అంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ దేవుని చూసుకుంటారని మీరు ఒప్పుకుంటారా? మరి దీని మీద ఎవరు మాట్లాడాలి? దీని మీద ఎవరైనా బైర్ నరేష్ అసంటారో లేదంటే కదిరి కృష్ణ అసంటారో మాట్లాడేది ఉంటే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. మరి ఎట్లా? ఈరోజు కేవలం ఇది ఒక్కటైనా సిద్దిపేట జిల్లాలో జరిగిందా? ఇది మెదక్ జిల్లాలో జరుగుతుందా? హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇదే జరుగుతున్నది. గచ్చిబౌలిలో ఎన్నిసార్లు జరగలేదు? మొన్న మనకొండ దగ్గర జరగలేదా? మరి ఏం జరుగుతుంది? అంటే దళితులు అంటే గుళ్ళోకి రావద్దా? ఎవడు చెప్పిండు? ఈరోజు హిందువులందరం బంధువులం, హిందువులంతా ఒక్కటే అని చెప్పేసి నినాదం ఇచ్చేది. మరి ఈ హిందూ అందరూ ఒక్కటే అనే నినాదము ఇక్కడ ఎందుకు పనిచేస్తలేదు? ఈ దళితుల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోరు. ఈ దళితులకు సంబంధించిన విషయంలో వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేదంటే పెద్ద వార్త. అమిత్ షా దళితుల ఇంట్లో భోజనం అనేది ఒక పెద్ద వార్త అవుతుంది. ఇవన్నీ భరిస్తున్నప్పటికీ కూడా కనీసం దేవుని గుళ్ళోకి పోయి పూజ చేసుకొని బోనం ఇచ్చేస్తామా అని అంటే మీ బోనాలు మాలమాదిగల బోనాలు మా గుళ్ళోకి రావద్దని అడుగుకోవడానికి మీరెవడు? దేవుడు చెప్పిండా? ఎస్ ఇదే దుర్గమ్మ, ఇదే గ్రామ దేవతలు చెప్పిర్రు, ఇంకో ఈ వేదాల్లో ఉంది మీరు గుళ్ళోకి రావద్దు అందుకే రామంతలేం అని చెప్పేసి చెప్తే వీళ్ళు ఇంకోటి చూసుకుంటారు. మరి మసీదుకి పోతారా చర్చికి పోతారా అనే విషయం వాళ్ళ ఇష్టం. అటు పోవద్దు అనేది మీరే, ఇటు ఇళ్ళకు రావద్దు అనేది మీరే. అంటే దేవుని మొక్కద్దు అంటారా? మీరు ఏమంటారు? మొత్తానికి దేవుని మొక్కకుర్రి. ఈ దుర్గమ్మకు గ్రామ దేవతలకు మాలమాదిగలు మొక్కద్దు, మొత్తం దళితులు ఎవరు మొక్కద్దు అని చెప్పేసి ఒక మెమోరాండం జారీ చేసేది ఉంటే చక్కగా వాళ్ళు దేవుళ్ళని మొక్కలు బంద్ చేస్తారు కదా. అంటే ఏమీ లేదు. ఈరోజు కులాలు బతకాలి, కులం పేరుతో మతాలు బతకాలి, మతం పేరుతో ఈ బాపనులు బతకాలి, వైశ్యులు బతకాలి, వీళ్ళందరూ బతకాలంటే ఇలాంటి కులం పేరుతో మతం పేరుతో ఎప్పటికీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఆ దేవుడు అనే పేరుతోని ఈ దందా అంతా ఇట్ని నడిపియాలి అని చెప్పేసి ఈరోజు అవసరమైతే ఈ దుర్గమ్మకు గ్రామ దేవతలకు సంబంధించిన విషయంలో మళ్ళీ మాదిగల్లో లేకపోతే ఆ దళితులో పోయి మళ్ళీ వేరే గుడి కట్టుకుంటారు. ఇక అంటే మళ్ళీ అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అందరం కలిసి ఇది మన గ్రామ గుడి, ఇది మన గ్రామ దేవత, మన గ్రామంలో ఉన్న వాళ్ళందరం దీనికే మొక్కుకుందాం. దేవుడు ఒక్కడే అన్నప్పుడు గుడులు మాత్రం ఎందుకుంటున్నాయి గాను, మసీదులు మాత్రం ఎందుకుంటున్నాయి? చర్చిలు ఒక రాష్ట్రంలో ఎందుకు 10 వర్గాలుగా విడిపోయి 10 చర్చిలు కడుతున్నారు? పాస్టర్లు కూడా ఈరోజు గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఈ పాస్టర్ ఆయన మీద నిందలు, ఆ పాస్టర్ ఈయన మీద నిందలు, వీడి దొంగ అంటే వాడు దొంగ, వాడు దొంగ అంటే వీడి దొంగ, వీళ్ళందరూ ఇద్దరు దొంగలు అనే విషయం తెలియదు. ఈ రాజకీయ నాయకులాగా అయిపోయారు. రాజకీయ నాయకుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్టి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని తిట్టి బీజేపీలు బీఆర్ఎస్ని తిట్టినట్టుగానే ఈరోజు పాస్టర్లు కూడా తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఎవడన్నా ఎక్కడన్నా ఏ పాస్టర్ అన్నా ఒక్కడన్నా నిజంగానే గుడ్డి వాళ్ళకు చూపు తీసుకొచ్చాడన్న దమ్ము ధైర్యం ఉన్నదా? చూపించగలుగుతారా? సైంటిఫిక్గా నిరూపించగలుగుతారా అంటే చేత కాదు. వీళ్ళు ఎక్కడ నుండో చిత్తూరు నుండి లేదంటే శ్రీకాకుళం నుండి పట్టుకొచ్చినటువంటి మహిళలతో ఇక్కడ డ్యాన్సులు చేపించి ఇక్కడ మొత్తం స్ప్రో కోల్పోయినట్టు చేసి వీళ్ళు ఏదో హీలింగ్ ఇచ్చేది ఉంటే వాళ్ళకి కళ్ళు వచ్చినాయి, వాళ్ళ కాళ్ళు వచ్చినాయి. ఇంకా ఇంత దిగజారిపోతున్నారంటే మొత్తం మొన్న ఒక వీడియో వైరల్ అయింది. మా ఇంట్లో ఎలుకలు ఉండేది, యేసుక్రీస్తు వల్ల మా ఇంట్లోకి పిల్ల వచ్చింది, ఎలుకలు మాయమైనవి. ఇవా మీరు చెప్పేది?
ఈరోజు దళితులకు సంబంధించిన విషయంలో మీరు గుళ్ళోకి పోతే గుళ్ళే, చర్చికి పోతే చర్చిలో ఎక్కడ చూసినా కూడా ఈ వివక్ష చూపించేది ఉంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ కోసం పోయేటువంటి ప్రయత్నం జరుగుతాయి. కాబట్టి నేను కోరుతున్నది ఏంటంటే హిందువులందరం ఒక్కటే అన్నప్పుడు ఎందుకు ఈ వివక్ష మా మీద? ఎందుకు ఈరోజు ఎస్సీ వాడు రాష్ట్రపతి అయినా ఎస్టీ కులం నుండి ఒక మహిళ గొప్ప పదవిలో రాష్ట్రపతిగా ఉన్నా ఆమెను ఎందుకు మీరు అయోధ్య రామాలయం పిలవలేకపోయారు? పార్లమెంటు ఓపెనింగ్కి ఎందుకు వీళ్ళని పిలవలేకపోయారు? వీటికి సమానం నిలపాల్సిన అవసరం ఉన్నది. ఇది మన మతము, మనమంతా ఒకటి, హిందువులందరం బంధువులము. మరి బంధువులందరం కలిసి ఒక్కసారి పూజలు చేసుకొని ఒక్కకాడ కూర్చొని తిని ఒక్కకాడ నైవేద్యం పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈరోజు దళితులు బంధువులు కాకుండా పోయారు? హిందువులు అందరూ బంధువులు కానీ దళితులు బంధువులు కాదా? దీని మీద సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీసులు పోయి శివారు వెంకటపూర్లో ఆలస్యంగా వెలుగులోకి గ్రామాన్ని సందర్శించిన సిఐ ఎస్ఐ తమకు న్యాయం చేయాలని పోలీసులతో బాధితుల మొర. ఈ సిఐ ఎస్ఐ ఎవరు ఉంటారంటే మళ్ళీ 2 కులాల వల్ల సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు బీసీ సిఐ ఉంటారు, ఒకళ్ళు ఎస్సీ ఎస్ఐ ఉంటారు. వీళ్ళను కాపాడడానికి వీళ్ళని కాపాడడానికి వీళ్ళు గొడవ పెట్టుకుంటే ఆ డిఎస్పీఓ ఏఎస్పీఓ రెడ్డోడో రావండి ఏం జరిగిందా అని చెప్పేసి వీళ్ళని అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడికి ఒకవేళ డిఎస్పీ వచ్చేదంటే రెడ్ డిఎస్పీ వచ్చేదంటే మళ్ళీ దాడి చేసిరని చెప్పేసి ఇక్కడ అట్రాసిటీ పెడతారన్న భయంతో మళ్ళీ మాలమాదిగ ఎస్ఐలను లేదంటే బీసీ కులాల ఎస్ఐసిఐలను పంపించి దాన్ని ఏదో ఒకటి చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు కూర్చొని మాట్లాడేది ఏమున్నది? అక్కడ అట్రాసిటీ జరిగింది. అట్రాసిటీ జరిగినప్పుడు అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి గుళ్ళోకి ఎవడైతే రానియలేదో అంతమందిని తీసుకుపోయి జైలు. అసలు గుళ్ళోకి రానియకపోతే కేసులు పెడతామని చెప్పేసి ప్రత్యేకంగా చట్టాలు చేయండి. దళితులను గుళ్ళోకి రానియకపోతే అది అట్రాసిటీ కింద ఎట్టి పరిస్థితుల్లో ఎవడైతే రానితలేడో అని 3.5 సంవత్సరాల పైన జైల్లో పెట్టండి. సచ్చుకుంటా ఇంకోసారి ఇట్లాంటివి జరగవు. అంటే దళితులకు సంబంధించినటువంటి ఏ ఇష్యూ జరిగినా కూడా ఆ ఇష్యూలో అధికారులు కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు స్పందించరు, ఎవ్వరు దానికి న్యాయం కోసం పోరాడరు. న్యాయం కోసం పోరాడేటువంటి ఒకరిద్దరు నాయకులు కదిరకృష్ణ లాంటి వాళ్ళు లేదంటే రంజల్ రాయేషో బైర్ నారేషో లేకపోతే ఇంకెవరో ఎవరైనా ఉండేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మాత్రం నిత్యం ప్రతి వారం ఒక వార్త దళితులను గుళ్ళోకి రానియలేదు, లేదనంటే మన వీడీసీల పేరుతో దళితుల మీద దాడి. దయచేసి మేము ఏదో బాధతోనే చెప్తున్నాం తప్ప బాధలో నుండి ఈరోజు మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతే ఈ పురాణాలు అంటే వీళ్ళ పిల్లలు చూస్తారు కదా చదువుకున్న పురాణం ఇంకమ్మ ఏందమ్మా వాడు గుళ్ళోకి రానియకపోతే అవసరం లేదు గుళ్ళో ఓడి బంద్ చేద్దామని అనుకుంటే ఆ చదువుకున్న పిల్లగాడు గుడి ఓడి బంద్ చేసేది ఉంటే మీరు వాడిని నాస్తికుడు వాడిని గొట్టురు అని చెప్పేసి చెప్తే ఏం చెప్పాలి? దయచేసి హిందుత్వం పేరుతోని ఈరోజు రాజకీయాలు చేస్తూ ప్రతి వాదాన్ని ప్రతి దాన్ని పుల్లబెట్టి మరి తీసి ఇందులో ఏం తప్పు ఉంది అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా, మనమంతా హిందువులందరం బంధువులం అనే నినాదం మీద నిలబడే దమ్ముంటే ఇట్లాంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపిద్దాము. ఈరోజు ఈ కారణంతో దళితులు అనే కారణంతో గుళ్ళోకి రానియని వాళ్ళని మీరు జైలుకు పంపిస్తారా? లేదంటే మీకు హిందువుల మీద దళిత హిందువుల మీద మీకు ప్రేమ ఉందా లేదా అనే విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే ఇంకోసారి హిందుత్వం అనే పేరుతోని మీరు కావాలని ఏమని చెప్తే మాత్రం తప్పకుండా మీ చీకటి దందాలను కాపాడుకోవడం కోసం మాత్రమే మీరు హిందుత్వాన్ని ఎత్తుకుంటున్నారు. పూర్తిగా మీరు అందరు హిందువుల కోసం పనిచేయట్లేదు అనే విషయాన్ని కూడా మేము ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అది మసీదులో అయినా గుడిలో అయినా చర్చిలో అయినా ఎక్కడైనా ఎవరి మీద అయినా వివక్ష చూపిస్తే మాత్రం తప్పకుండా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. సిఐ ఎస్ఐ గారు గ్రామాన్ని సందర్శించి పోవడం కాదు, పేరు రాసుకొని పోవడం కాదు, వెంటనే ఎంతమంది బీసీలు ఉన్నో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరి వెనకాల ఉండి కుట్రలు నడిపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసుల్లో తీసుకోవాలి, ఏ1లుగా చేర్చాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటివి రిపీట్ కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వీటిని మళ్ళీ జరగకుండా ఏం చేయాలనో ఒక మేధావులను కూర్చోబెట్టి దానికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రోజుకు ఈ దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉంటే, అట్రాసిటీలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని చూడడం సిగ్గుచేటు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉన్నాను నేను మీడియా. థ్యాంక్ యూ.